తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. తొలి విడతలో 4236 పంచాయతీలు, 37440 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు. నామినేషన్ల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి విడత నామినేషన్ల గడువు ముగియడంతో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. డిసెంబర్ 6వ తేదీన రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. పలు జిల్లాల్లో సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే 2047 నాటికి తెలంగాణకు 139,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని చెప్పారు. ప్రజాభవన్లో విద్యుత్పై సమీక్ష నిర్వహించిన భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ లెక్కలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధన డిమాండ్పై సమీక్ష నిర్వహించిన భట్టి తెలంగాణను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే అందుకు కావాల్సిన పెట్టుబడులకు విద్యుత్ కావాలని అన్నారు. ఎనర్జీ స్టోరేజ్ ఇక్కడ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సీరియస్ అండ్ ఇంపార్టెంట్. స్టోరేజ్ ఎందుకు అసలు స్టోరేజ్? ఉదయం పూట సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది తక్కువ ధరకి, సాయంత్రం సన్లైట్ పోగానే సోలార్ అందుబాటులో రాదు. సరే, ఉత్పత్తి చేసినటువంటి సోలార్ మొత్తాన్ని డే టైం వాడుకుంటే ఆ సాయంత్రం పీక్ అవర్స్లో మనం కరెంట్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ పగలు ఉత్పత్తి అయినటువంటి పవర్ని ఏదో రకంగా స్టోరేజ్ చేసుకుంటే పీక్ అవర్స్లో నైట్ కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కొన్ని సంవత్సరాలుగా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని వ్యవస్థలను అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఒకటి బ్యాటరీ స్టోరేజ్, రెండో పంప్ స్టోరేజ్. బ్యాటరీ స్టోరేజ్ అనేది కొంత అంటే స్టోరేజ్ దాంట్లో అవర్స్ లెక్క మెగావాట్ పవర్ ఇన్ని గంటలు స్టోరేజ్ చేసుకుంటే గంట కింద ఛార్జ్ చేసేటువంటి విధానం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వై పవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, టెక్నాలజికల్, రోబోటిక్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రొజెక్షన్స్, ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు. 8.50 అంటే నియరింగ్ అబౌట్ 9% దాకా దీని గ్రోత్ ఉండబోతాం. ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ నాట్ ప్లాన్ ఎనీథింగ్. అంటే ఈసీ పంప్ స్టోరేజ్ కట్టుకొని ప్లాన్ చేసుకోవాలంటే మినిమం 6 to 7 years పడుతుంది. 6 to 7 years బ్యాక్ ప్లాన్ చేసుకుంటే తప్ప అది కంప్లీట్ కాదు. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న. ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 yearలోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. 3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. భారతీయ ఉద్యమాల చరిత్రలోనే కలికితురాయిగా నిలబడిన తెలంగాణ పోరుపాట కేసీఆర్ నడిపిన ఉద్యమం. అనతి కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్షా దివాస్. ఉద్యమ ప్రయాణాన్ని మలుపు తిప్పిన మైలురాయి దీక్షా దివాస్. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం దీక్షా దివాస్. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటమే దీక్షా దివాస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష
ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అన్నారు హరీష్ రావు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈ రోజు మనం దీక్షా దివస్ గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 3 కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది. ఆ దీక్ష సందర్భంగా పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడి దున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీసుమార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావా కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడా కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు దిప్పినటువంటి దినం. కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు? ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర, సాగరహారం ఒక చరిత్ర, రాజీనామాలు, దేశములో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. దీక్షలు మనవంతు, ఇవాళ కుట్రలు కాంగ్రెస్ వంతు. ఇవాళ ఉద్యమాలు మనవంతు, ఉత్తుత్త హామీలు కాంగ్రెస్ వంతు. మిలియన్ మార్చ్ మనవంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు గట్టుడు కాంగ్రెస్ వంతు అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద 100ల కొద్ది కేసులు ఉన్నాయి. నువ్వు ఒక్కనాడన్నా తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్ కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. హిల్చు పాలసీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నారు. చీకటి జీవోలతో భూములను కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు.
6,29,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఎట్లా గండి కొడుతున్నారో రుజువు చేస్తా అన్నారు. హిల్ట్ స్కామ్ జరిగిందని సాక్ష్యాధారాలతో రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. 1,30,000 కోట్ల రూపాయల గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ కేబినెట్ మంత్రులు మీ సబ్ కమిటీతో సహా అందరూ వచ్చి మరి నేను చెప్పే రుజువుల్ని తప్పైతే నేను దేనికైనా సిద్ధం, రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో 6,30,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాన్ని మీరు కొల్లగొడుతున్నట్టు నేను రుజువు చేస్తాను. ఏ రకంగా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో నేను రుజువు చేస్తాను. ఒకవేళ నేను రుజువు చేయకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తే దానికి మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని పవన్ చెప్పడం సరికాదన్నారు. ఎప్పుడు తాము ఏపీ సంక్షేమమే కోరుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఏం పని హైదరాబాద్ తెలంగాణ మేము దిష్టి తాకిస్తుంటే కోనసీమనే దెబ్బతిన్నా అని చెప్తున్నాం. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాను. ఈ మూవీస్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఆదరించి ఫ్లాప్ అవుతున్నా కానీ కూడా చూస్తున్నాం హిట్ చేయాలని చెప్పి. అయినా కానీ తెలంగాణ వాళ్ళు రోజు వచ్చేదేమో హైదరాబాద్, ఆస్తులు చెప్తున్నదేమో హైదరాబాద్. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు మంత్రి సీతక్క. 2021లో కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని సీతక్క డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్నందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అప్పట్లో ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్యూఐ నాయకులతో కలిసి ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించాలన్నారు. ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితో మరణించిన ప్రతి కుటుంబానికి ఆసుపత్రిలో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లించాలని సీతక్క కోరారు. వెల్కమ్ బ్యాక్. అమరావతి టీడీపీ పార్టీ కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. ఇక జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. జరీబు, మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసెన్, లంక భూముల అంశంపై చర్చించారు. 38,000 మందికి ఇంతకుముందు హెల్త్ కార్డులు ఇచ్చామని, 10,000 మంది ఇప్పటికే లబ్ధి పొందారని తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఇక గ్రామాల్లో తిరిగి 1 నెలలోగా పింఛన్లు, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అమరావతిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజధాని కోసం మొదటి దశలో రైతుల నుంచి 50,000 ఎకరాలు సేకరించారని, అయితే గతంలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది అని దుయ్యబట్టారు. రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్ అని విమర్శించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదన్న అంబటి, అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమేనన్నారు. ఇవ్వడానికి తిరస్కరించిన, కన్విన్స్ చేశారు, బెదిరించారు. ఎట్టకేలకు 35,000 ఎకరాలను అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారు. దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం 50,000 ఎకరాలు పూర్తయిపోయింది. ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధాని 50,000 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి, మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ, మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా. 50,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని, వరల్డ్ క్లాస్ టౌన్ని నిర్మించబోతున్నాము. సుమారుగా 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్, ఇదిగో
ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ప్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. ఎక్కడ కేటాయించాలి చూపించమంటే మీకు చాలా చిత్రం, అసలు పూలింగ్లో లేని భూముల దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు, అక్కడ చూపించామని. వాళ్ళేమో ఆశ్చర్యపోతున్నారు. అక్కడ రోడ్లు లేవు, మరొకటి లేవు. అసలు ఎక్కడా కూడా రిటర్నబుల్ ప్లాట్స్ 10 సంవత్సరాలు అయినా కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, రాజధాని నిర్మాణం కాదు, రైతుల యోగక్షేమాల కోసం కాదు. రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు అనేదే మేము చెప్పదలుచుకుంది. దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం తొలి విడత సేకరించిన 54,000 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడని ప్రశ్నించారు షర్మిల. ఐకానిక్ సముదాయాల నిర్మాణాలు ఏవి అని నిలదీశారు. రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాల్లో 29,000 మంది రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏంటన్నారు. 24,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలం. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కదా. ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టి లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏవైనట్టు? 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాల. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్ కి ఉన్నది 1,850 ఎకరాలు. చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు సభపైన 2,500 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ అంట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్, లండన్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. కేసు నమోదు సమయంలో 15 మంది నిందితులను చేర్చారు. అనంతరం మరో 9 మందిని చేర్చారు సిట్ అధికారులు. తాజాగా మరో 11 మందిని అదనంగా నిందితులుగా చేర్చి నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాజా జాబితాలో 7 మంది టీటీడీ ఉద్యోగులున్నారు. పైరసీ వెబ్సైట్లు ఐబొమ్మ, బప్పంల పేర్లు ఎందుకు పెట్టారనే విషయాన్ని ఐబొమ్మ రవి విచారణలో వెల్లడించాడు. ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన పోలీసులు మొదట 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అతడిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మ అని తెలిపాడు. విశాఖలో సినిమాను బొమ్మ అని పిలిచేవారని, అందుకే ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు. మరో పైరసీ వెబ్సైటుకు బప్పం అని పేరు పెట్టాలనుకున్నప్పటికీ డొమైన్లో సాంకేతిక సమస్య కారణంగా ఎల్ అక్షరాన్ని తొలగించి బప్పంగా మార్చినట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచింది. జూరాల, సుంకేసుల జలాశయాలకు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జలాశయాల్లో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. మరోవైపు నీటి ప్రవాహం తగ్గడంతో కుడి, ఎడమ గట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
పర్యాటకులు ముత్యాల ద్వీపంగా పిలిచే ఆ దేశం ఈ వారం ప్రకృతి కోపానికి విలవిల్లాడిపోయింది. దీద్వాబు తుఫాన్ దేశాన్ని చుట్టుముట్టడంతో కుండపోత వర్షాలు, వరదలు, నేల చర్యలు కలగలిపి ప్రజలకు నరకాన్ని చూపించింది. ప్రజల ఆలోచనలన్నీ ఒక్క తుఫాన్తో ఆవిరైపోయాయి. తుఫాన్ వినాశనంతో ఇప్పటివరకు 125 మంది మరణించారని శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. ఇంకా 130 మంది కనిపించడం లేదని పేర్కొంది. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదని, ఇది ఈ దశాబ్దంలో శ్రీలంక ఎదుర్కొన్న అత్యంత ఘోర వరదల్లో ఒకటని ప్రభుత్వం చెబుతుంది. రికార్డు స్థాయి వర్షం, నీటి మట్టం పెరగడం, ఒక్కసారిగా వచ్చిన వరదలు ప్రజలను చుట్టుముట్టాయి. ఇళ్లంతా నీళ్లు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మేము 27వ తేదీ నుంచి బెస్ట్ ఆఫీస్ కోవిడ్ నుంచి ఇక్కడికి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని కొంచెం డైరెక్ట్గా తీసుకురాకుండా మతల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మతల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆడ నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్లు కానీ ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ అయితే కూడా వాటర్ ఇవ్వలేదు. సెక్యూరిటీ పిలుస్తామని అంటారు. చాలా వరస్ట్గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవట్లేదు. ఫుడ్ కూడా కోవిడ్ విధానాలు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ దగ్గర కార్డ్స్ స్వైప్ చేయడం, మా దగ్గర కార్డు అయితే స్వైప్ చేస్తాం, మా దగ్గర లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చేస్తారు, గొడవ చేస్తారు. దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చండి. ఎందుకంటే మేము వచ్చింది 12 రోజులు సెలవు మీద వచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 అడిగినప్పుడు క్యాన్సిల్ తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ. దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఇండియన్ గవర్నమెంట్ మేము కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీ కోసం సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పోరు కొనసాగుతుంది. కర్ణాటక పొలిటికల్ ఎపిసోడ్లకి హైకమాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం సిద్ధరామయ్య. సీఎంతో భేటీ అనంతరం డీకే శివకుమార్ ఢిల్లీకి బయలుదేరారు. హైకమాండ్ ఆదేశాలు ఫాలో అవుతామని, అయితే తాను డిప్యూటీ సీఎం ఐక్యంగానే ఉన్నామంటున్నారు సిద్ధరామయ్య. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గందరగోళానికి తెరదించేందుకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నారు. బంగారం, వెండి, నగలు, వస్తువులు కొనాలన్న సామాన్యుల ఆశగానే మిగిలిపోనుందా అంటే అవునన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా పెరుగుతున్న ధరలు చూస్తుంటే బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుందన్న ఆందోళన పెరుగుతుంది. బులియన్ మార్కెట్లో ఉన్న రేట్ల ఆధారంగా చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1360 పెరిగి 22 క్యారెట్ల బంగారం గ్రాముల ధర 1250 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాముల ధర 1,29,820కి చేరగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,19,000కి పెరిగింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే